హాయ్, దిస్ ఈజ్ శ్రీకాంత్ లింగమల్లు. నేను వచ్చేసరికి 14 సంవత్సరాల నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా ప్రజెంట్ బేస్ వచ్చేసరికి 6,40,00,000 రూపాయలు. శ్రీకాంత్ గారు, మీరు ఇప్పటి వరకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపు నుంచి మీరు ఎన్ని కంట్రీస్ మీరు ట్రిప్స్ వెళ్ళారు? నా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి బ్యాంకాక్ అండి. సెకండ్ కూడా బ్యాంకాకే. ఒకసారి పుకెట్ వెళ్ళాను, ఒకసారి పటాయి వచ్చాను. ఓకే, అయితే మొత్తం మీ ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ లో ఎన్ని కంట్రీస్ తిరిగారు? యాక్చువల్గా కరోనాలో దుబాయ్, మలేషియా ఇవన్నీ విన్ అయ్యాను. బట్ అప్పుడు ట్రిప్స్ క్యాన్సిల్ చేయడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఓకే, ఇవన్నీ మాత్రం విన్ అవడం అనేది జరిగింది. ఓకే, ఇప్పటి వరకు మీరు కొత్తగా అడ్వైజర్స్ గా స్టార్ హెల్త్ లోకి రావాలనుకున్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక సక్సెస్ టిప్ ఏదైనా ఒక చిన్న టిప్ ఒకటి చెప్తారా? మనలో చాలా మంది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ పార్ట్ టైమర్సే ఉంటారు జనరల్ గా. కానీ మన పనిలో మనం చూసుకుంటూ స్టార్ హెల్త్ ని మన దినచర్యలో భాగంగా యాడ్ చెయ్యం. తెల్లారు లేవగానే బ్రష్ ఎలా చేస్తామో, బ్రేక్ఫాస్ట్కి ఎలా వెళ్ళిపోతామో, అలాగే స్టార్ హెల్త్ కస్టమర్ని ఖచ్చితంగా మన దినచర్యలో భాగంగా మీరు యాడ్ చేయండి. డెఫినెట్గా ఇలాంటి ట్రిప్స్ కానీ ఇన్కమ్ కానీ అన్నీ చూసుకోవడానికి అన్నీ మీ దగ్గరే. ఇన్కమ్ సోర్సెస్ మొత్తం కూడా మీ దగ్గరే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్లో కూర్చోబెట్టండి. స్టార్ హెల్త్లోనూ మంచి ఆదాయం ఉంది, నా సెకండ్ ఇన్కమ్ అనేది దీంట్లో ఆధారపడి ఉంది అనేది కనుక మీరు కనుక చూసుకుంటే డెఫినెట్గా దీంట్లో సక్సెస్ అవడానికి 100% ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అంటే మీరు సెకండ్ ఇన్కమ్ అంటున్నారు, సెకండ్ ఇన్కమ్ అంటే పాసివ్ ఇన్కమేగా? ఎస్ సార్, ఇటు పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అట్లాగే దాంతో పాటుగా ఇలాంటి ట్రిప్స్ రావాలి అంటే ఈ బ్యాంకాక్ లాంటి ట్రిప్స్ వెళ్ళాలన్నా, దుబాయ్ లాంటి వెళ్ళాలన్నా, సిఎండి లాంటి, స్విట్జర్లాండ్, ప్యారిస్ 650 మందిని తీసుకెళ్లిన ఘనత ఒక స్టార్ హెల్త్కే చెల్లుబాటు అవుతుంది. సో అలాంటి కంపెనీలో మనం ఉంటాం, మన అదృష్టంగా భావించాలి.